జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నదిరేయి దాటితి వంట వెలసితి వంట నందుని జింత వెలసితి వంట నందుని జింత రేపల్లి ఇల్లాయేనంత కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. అమ్మా, నా మనసులో కూడా అచ్చం నీలాగే ఒకటే ఏడుపు వచ్చేస్తుంది. అమ్మా, నేను నీ వెంట రావడానికి సిద్ధంగానే ఉన్నానమ్మా. కానీ నువ్వు కూడా ఎవరూ లేకుండా ఉండగలుగుతావా అమ్మా? చిన్నా, నా ఆందోళనంతా నీ క్షేమం గురించే. అమ్మా, జీవితం అంటే నలుగురితో ఉండటమే కదా. అసలు ఈ జీవితంలో ఎవరూ లేరంటే క్షేమంగా జీవించి మాత్రం ఏం లాభం అమ్మా? అతి త్వరలోనే మన ముంగిట్లో బాలగోపాలుడి కేరింతలు వినపడినున్నాయి. అలా అయితే పుత్రకామేష్టి వ్రతం నేను కూడా నీతో పాటు చేస్తాను. పుత్రుడు కావాలన్నది ఇద్దరి కోరిక కదా. కంసుడికి సందేహం కలిగింది. దేవకీదేవి అష్టమ సంతానం ఇక్కడ గోకులంలో ఉన్నాడని. అమ్మా, నువ్వేగా ఎప్పుడు అంటుంటావు మనం ఎప్పుడు భయపడకుండా నిర్భయంగా జీవించాలంటుంటావు. మరి ఇప్పుడే మనం ఇలా భయపడితే మనం ముందు ముందు జీవితం జీవించగలుగుతామా? సరే అమ్మా, నేను నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను. పదమ్మా. నువ్వేగా ఎప్పుడు అంటుంటావు మనం ఎప్పుడు భయపడకుండా నిర్భయంగా జీవించాలంటుంటావు. మరి ఇప్పుడే మనం ఇలా భయపడితే మనం ముందు ముందు జీవితం జీవించగలుగుతామా? గోకులవాసులారా, మీరంతా నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. నేను ఎంతగానో ప్రయత్నించినప్పటికీ నేను యశోదకు నచ్చ చెప్పలేకపోయాను. ఆవిడ తన పుత్రుడు కృష్ణుడి కోసం సర్వస్వం పరిత్యజించింది, నాతో సహా. అందువల్ల ఇక మీరు మీ పిల్లల్ని మధురాపురికి పంపిస్తారా లేక పంపించరా అనే విషయంపై మీరు స్వతంత్రంగా నిర్ణయించుకోవచ్చు. కృష్ణ, 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 మీ అమ్మ ఎక్కడా? నాన్నగారు, అమ్మ కూడా వచ్చేసింది. ఎక్కడా? అమ్మా.
ఏమండి, దయచేసి నన్ను క్షమించండి. మాతృప్రేమ గంతులు నా కళ్ళు మూసాయి. అందువల్లే ముఖ్యమైన సంగతి మర్చిపోయాను. ఈ గోకులం వద్ద నా కుటుంబమేనన్న సంగతి. ఈ గోకులంలోని పిల్లలంతా నా సొంత బిడ్డల్లాంటివారు. మీరంతా తీసుకున్న నిర్ణయంతో పాటు నేను కూడా ఏకీభవిస్తున్నాను. చిన్న మధురకు వెళ్తాడు. యశోద, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమండి, గోకులంలోని బాలకులంతా కంసుడి సందేహాన్ని తీర్చడానికి మధురకు వెళ్తున్నారంటే నా చిన్న ఒక్కడు వెళ్లకుండా ఎలా ఉండగలడు? కానీ యశోద, ఏమండి, ఇప్పుడు నేను గనక భయానికి లొంగిపోయి మన చిన్నాన్ని ఆపినట్లయితే ఇక భవిష్యత్తులో ఎన్నటికీ భయాన్ని ఎదిరించలేడు. అమ్మా, 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 నువ్వేం ఆందోళన పడకు. నీ కృష్ణుడు ఎవ్వరికీ భయపడడు. ఏమండి, తీసుకెళ్ళొచ్చు మీరిక నా కృష్ణుని మధురకి. కంసుడికి మాత్రం ఒకటి చెప్పండి, నా కృష్ణుణ్ణి బాగా గుర్తించమనండి. కృష్ణుడు యశోద కుమారుడు తప్ప దేవకీ పుత్రుడు కాదని. నారాయణ నారాయణ. ప్రభు, తెలియక యశోదామాత కృష్ణుడి గురించి అలా అనేసిందేమిటి? నందకుమారుడు కేవలం యశోదామాతకే కుమారుడు అనేసింది. కానీ సత్యమైతే ఇదే కదా ప్రభు. శ్రీకృష్ణుడు భూలోకంలో జన్మించడం అనేది, అలాగే మీరు ఈ లోకంలో అలా అవతరించడం కేవలం ఆ దేవకీదేవి నిర్ణయించుకోవడం వల్లనే జరిగింది కదా ప్రభు. దేవర్షి, మీరంటున్నది పూర్తిగా నిజం. దేవకీ మాత అధర్మాన్ని అంతం చేయటానికి గాను లోకమంతా ఎదురు చూస్తున్నటువంటి శ్రీకృష్ణుడికి జన్మనిచ్చింది. అంటే రాగల కాలంలో బాలకృష్ణుడు పరమ అవతారంగా పరివర్తన చెందే ఆ వ్యక్తి కేవలం యశోదమాత నిర్ణయం వల్లే జరుగుతుంది. కాని ప్రభు, ఆ దేవకీదేవి కృష్ణుణ్ణి కనడానికి గాను తన సర్వస్వాన్ని బలి చేసేసింది. ఆవిడ చేసిన ఆ త్యాగానికి లోకంలో వేరొకటి సాటిరాదు. అలాంటప్పుడు యశోదామాత వెలుబుచ్చిన ఆ భావానికి ఈ లోకం అంగీకారం ఎలా లభిస్తుంది ప్రభు? దేవి, నీవంటున్నది నిజమే. ధర్మపథాన సాగిపోతూ ఆ దేవకీ మాత తన సర్వస్వాన్ని త్యాగం చేసింది. తన అష్టబిడ్డల జీవితాన్ని బలి చేసింది. కానీ ఆ సమయానికి కృష్ణుడు జన్మించనే లేదు దేవి. నేను మాటిస్తున్నాను, నాకు 8వ సంతానం పుట్టగానే నా చేతులతోనే నేనే స్వయంగా మీకు అప్పగిస్తాను. దేవకీ మాత కృష్ణుడి కోసం కలలు కనటం నిజమే. కానీ కృష్ణుడు యశోదమాతకి ప్రాణ సమానం. తనంటే పంచప్రాణాలు. తాను కృష్ణుడు లేకుండా ఊపిరి కూడా పీల్చుకోలేదు. దేవి, కృష్ణుడి పట్ల యశోదమాత అనురాగం ఆ దేవకీ మాత కంటే మిన్న. అయినప్పటికీ యశోదమాత కృష్ణుడిని కంసుని వద్దకు పంపుతానంటుంది. అంటే ధర్మాన్ని కాపాడటానికి తన ప్రాణముల కంటే మిన్న అయిన కృష్ణుడి జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడింది. అందువల్ల యశోదమాత కృష్ణుడు కేవలం తన పుత్రుడేనని తాను అన్నప్పుడు ఈ లోకము కూడా ఆవిడ భావంతో అంగీకరించక తప్పదు. ఓ విధాత, ఓ మహావిష్ణు, ఇంతటి మహాఘోరం ఎందుకు జరగబోతుంది?
ఏ సంతానాన్నైతే రక్షించడానికి నువ్వు ఎన్నో ఏళ్లుగా అంత కృషి చేస్తున్నావో ఆ సంతానాన్నే ఇప్పుడు కంసుడు మధురాపురికి రప్పిస్తున్నాడు. ఏమిటయ్యా ఈ లీలలు? ఇది ఆ కంసుడి అంతానికి ఆరంభమా, లేక ఏదైనా రానున్న అపాయానికి ఆరంభ సూచకమా? ప్రభు, నా పుత్రుణ్ణి, ఓ దైవమా, ఇక నువ్వే నా పుత్రుణ్ణి రక్షించాలి ప్రభు. నా పుత్రుణ్ణి నువ్వే కాపాడాలి. నాథా, వింటున్నారా మీరు? తన పుత్రుడికి రానున్న ఆపద గురించి ఒక తండ్రి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో చూడండి. దేవి, వసుదేవ మహారాజు విలపిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా తాను చేస్తున్న పవిత్రమైన తపస్సు, మహోన్నత త్యాగాలు వ్యర్థమేనా అని ఆయన భయం. అయితే ఆయనలోని భయాన్ని తొలగించడానికి మనమేం చేయలేమా ప్రభు? దేవి, భయాన్ని కేవలం నమ్మకమనేదొక్కటే తొలగించగలుగుతుంది. మహారాజా, మీ కళ్ళల్లో కన్నీళ్ళ? అసలేం జరిగింది? నాకు అర్థమైందిలేండి. మీరు మన అష్టమ సంతానం క్షేమం గురించి కలవరపడుతున్నారు, అవునా? దేవకి ఒక్కోసారి మనసులో భయం నన్నెంతగా కుంగదీస్తుందంటే ఎన్నో ఏళ్లుగా మనం చేస్తున్న తపస్సు నిష్ఫలమైపోతుందనిపిస్తుంది. మన పుత్రుడు గాని. లేదు మహారాజా, మీరేమీ ఆందోళన పడకండి. కేవలం ఈ కంసుడే కాదు, ఈ లోకంలోని ఎలాంటి శక్తులు మన పుత్రుడికి ఎలాంటి హాని కలిగించలేవు. ఎందుకు తెలుసా? ఈ దేవకి ఆ కంసుడిని అంతం చేయడం కోసమే తన అష్టమ సంతానానికి కష్టపడి జన్మనిచ్చింది. అందువల్ల ఆ కంసుడు అంతమైపోయే వరకు మన పుత్రుడికి ఎలాంటి అపాయము జరగనే జరగదు. నారాయణ నారాయణ. ప్రభు, దేవకీమాతకి ఉన్న నమ్మకం అచంచలమైనది. కానీ ప్రభు, నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఆ వసుదేవ మహారాజు శ్రీకృష్ణుని జననం గురించి ఆకాశవాణి విన్నాడు. అంతేకాదు తన కళ్ళతో తానే కారాగారం తలుపులు తెరుచుకోవడం చూశాడు. కానీ దేవకీదేవి అవన్నీ ఏమీ చూడలేదు. అయినా ఆవిడ మాటలు ఆత్మవిశ్వాసంతో నిండున్నాయి. ఇదంతా ఎలా సాధ్యపడింది ప్రభు? దేవర్షి, భయము, సంశయము మానవుల్ని వాస్తవానికి దూరం చేస్తాయి. ఇంతకుముందు దేవకీమాత మనసులో భయముండేది. అప్పుడు తాను కూడా ఎంతో ఆందోళన పడేది. కానీ ఇప్పుడు ఆమె మనసులో ఎలాంటి భయమూ లేదు. కంసుడి గురించి గాని భవిష్యత్తు గురించి గాని భయం లేదు. అందుకనే ఆమె నమ్మకం బలం పుంజుకుంది. అంటే నిజమనేది ఆందోళన చెందవచ్చు, కానీ అది ఎన్నటికీ ఓడిపోదు. నారాయణ నారాయణ. చిన్నా, అనుక్షణం మీ నాన్నగారితోనే ఉండు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే అమ్మా. ఆ మట్టి కుండలు అలా మెడలో వేసుకున్నావే ఎందుకు అనేది యశోదమాతని అడిగి తెలుసుకోండి. యశోద, ఏమిటిదంతా? ఇందులో వివరించి చెప్పడానికి ఏముంది? నేను నా చిన్న వెంట మధురకి రాకపోవచ్చు, కానీ వెన్నని తీసుకెళ్ళొచ్చుగా. చూడండి దామోదరం గారు, మా చిన్న చింత నేనుండకపోవచ్చు, కానీ చిన్నాకి ఆకలి వేసినప్పుడు అది నాకు తెలిసిపోతుంది. ఒకవేళ మీ తప్పు వల్ల చిన్నా గనుక ఆకలితో ఉండిపోతే ఇక మీరు గోకులంలోకి రారు చెప్తున్నా. ప్రతి 2 గడియలకి చిన్నాకి వెన్న తెరిపిస్తూ ఉండాలి, సరేనా? యశోదమ్మ, మీరేం బెంగ పెట్టుకోకండి. ప్రస్తుతం నాకు మతిమరుపుకి మందు కూడా నా దగ్గరే ఉంది. నన్ను నేను మర్చిపోవచ్చు, కానీ కృష్ణుడికి వెన్న తినిపించడం మాత్రం నేను అస్సలు మర్చిపోను. వెళ్ళండి,
వెన్న బండిలో పెట్టండి. అలాగే. ఏమండి, నేను మీ వెంట పంపిస్తున్నది కేవలం చిన్నాని మాత్రమే కాదు. నేను నా ఊపిరిని, నా జీవితాన్ని మీతో పంపిస్తున్నా. ఒకవేళ చిన్నాకి ఏదైనా హాని గనక జరిగితే ఈ యశోద ఇక జీవించి ఉండదు. యశోద, అనవసరంగా ఏమిటా మాటలు? నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగదు. అమ్మా, నేను నీకు మాటిస్తున్నాను, ఇక్కడి నుంచి ఎలా వెళ్తున్నానో అలాగే తిరిగి వచ్చేస్తాను. అయితే అప్పుడు కూడా మా అమ్మ ఇలాగే చిరునవ్వుతో నాకు కనిపించాలి. చిన్నా, యశోద, ఇక మేం బయలుదేరాల్సిన వేళయింది. అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. మాధవా, కేశవా, మధుసూదనా. మాధవా, కేశవా, మధుసూదనా, నందనందనా, నరహరి నారాయణ, పరమాత్మ పరంధామ పరమానంద, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద. గోకులంలోని బాలలంతా మధురకు చేరుకోవడానికి ముందే నేను కంసుడి పన్నాగమేమిటో తెలుసుకోవాలి. ముందుగా ఆ పని ముగించాలి. భగవాన్, తమరిక్కడున్నారేంటి? అక్రూరా, మీరు ఇక్కడున్నారు? నేను తనిఖీ చేయడానికి వచ్చాను. నేను కూడా తనిఖీ చేయడానికి వచ్చాను. అయితే కంస భగవానుని దృష్టితో చూస్తే నేను గోకులంలో బాలకుల్ని ఎలా హతమారుస్తున్నానో ఆ వివరాలు తెలుసుకోవడానికి వచ్చామని అర్థమైంది. లేదు భగవాన్, నేను అలా ఎందుకు అనుకుంటాను? ఇప్పుడు అనుకో. ఎలాంటి కుటిల పన్నాగం ఆలోచించాలంటే దానివల్ల గోకులంలో బాలకులు అంతమైపోవాలి, అలాగే కంస భగవానుని మీద అనుమానమే రాకూడదు. అక్రూరా, నువ్వు గోకులం బాలకుల్ని మధురకు చేర్చడం గురించి ఆలోచించు. నేను వాళ్ళ స్వాగతం ఏర్పాట్ల గురించి ఆలోచిస్తా. అక్రూరా, ఒకవేళ గోకులంలోని బాలకుల్ని హతమార్చడానికి నీ పన్నాగం కనుక ఉపయోగపడితే అప్పుడు దేవకి వసుదేవులను కూడా నువ్వే హతమార్చాల్సి ఉంటుంది. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, శ్రీకర శ్రీధర శ్రితమందార, సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార, శంఖ చక్రధర సప్తశైలేశ్వర. ప్రభు, నందకుమారుడు అలా మధురకు బయలుదేరడం చూస్తే దేవకీ మాత విషయంలో ఆనందంగానే ఉంది. కాని నందకుమారుడి విషయంలో ఏదో ఆందోళన కూడా ఉంది. ఒకవేళ ఆ కంసుడి కుట్ర ఫలించినట్లయితే, ఆ కంసుడి సమక్షంలో నందకుమారుడి వాస్తవికత తెలిసిపోతే అప్పుడు నందకుమారుడు ఏం చేయాలి ప్రభు?